కన్స్ట్రక్షన్ రహదారి వైసీపీకి దొరికిన అస్త్రం. ఏపీలో అధ్వానంగా తయారైన రోడ్లు. గతంలో వైసీపీ చేసిన తప్పే చేస్తున్న కూటమి. రోడ్లపై పాలు పోసి వైసీపీ కార్యకర్తల నిరసన. వర్షాకాలంలో రోడ్లు పాడైపోవడం అత్యంత సహజం. ఒకవేళ ప్యాచ్ వర్క్ చేసినా భారీ వర్షాల నేపథ్యంలో అదేం ఆగదు. అందుకే గుంతలు ఉన్నా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అలా చూస్తూ ఉంటారే తప్ప మరమ్మతులు చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి. వర్షాలు తగ్గాకి రోడ్లపై ఫోకస్ పెడతారు. సరిగ్గా ఈ సమయాన్ని పట్టుకుంది వైసీపీ. టీడీపీ నాయకురాలు పులిసీత ఓ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో ఏపీలో రోడ్లు ఎంత బాగున్నాయో చెబుతూ పాలు రోడ్డుపై పోస్తే మళ్లీ ఎత్తి గిన్నెలో పోసుకోవచ్చు, అంత నీటిగా రోడ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతే, అదే కామెంట్ ను పట్టుకొని రోడ్లపైన గుంతల్లో పాలు పోయడం మొదలు పెట్టారు వైసీపీ నేతలు. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు తెలిసొచ్చింది. వైఎస్ జగన్ ఎన్ని బటన్లు నొక్కినా ఎందుకని ప్రజలు ఈవీఎంలో ఫ్యాన్ గుర్తు నొక్కలేదంటే కారణం రోడ్లు కూడా. అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైపోయిందంటే రోడ్లు చూసి విరక్తి చెందారు. అయితే గతంలో వైసీపీ ఏ తప్పైతే చేసిందో ఇప్పుడు కూటమి కూడా అదే తప్పు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొన్ని రోడ్లు బాగు చేసి ఇదిగో మార్పు అని చూపించింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మార్పు కనిపించలేదు. ఒక విధంగా తనకున్న మీడియా బలంతో మేనేజ్ చేసింది. బట్ వైసీపీ ఈ విషయంలో పోరాటం చేయడంలో వెనకబడింది. ఎప్పుడైతే టీడీపీ నాయకురాలు పులిసీత ఎంటర్ అయ్యారో వెంటనే ట్రోల్స్ మొదలు పెట్టారు. ఏపీలో రోడ్ల దుస్థితిని హైలైట్ చేయడం స్టార్ట్ చేశారు. నిజానికి అవి ట్రోల్స్ కావు, కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. ఏపీలో చాలా చోట్ల రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటుంది బీసీవై పార్టీ. రోడ్లు వేశాం, మార్పు చూపించామని చెప్పుకోవడం కాదు, నిజంగా చేసి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. వర్షాలు పడడం ఆగగానే పనులు మొదలు పెట్టకపోతే రోడ్లపైకి రావాల్సి ఉంటుందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ హెచ్చరిస్తున్నారు.